రంగ రంగ రంగపతి రంగనాథాని సింగరల తరజాయ శ్రీరంగనాథ సింగరల తరజాయ రంగ రంగ రంగపతి రంగనాథాని సింగరల తరజాయ సింగరల తరజాయ రంగనాథ 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 ఒట్టు నెల పెట్టుకోలేవు రంగనాథ రంగా ఒట్టు నెల పెట్టుకోలేవు రంగనాథ వట్టి మాకులి వట్టి మాటలు రట్టడలి మీద మీద రంగనాథ 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 రంగపతి రంగనాథ రంగపతి రంగనాథ 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 అందరూ పాడినా అందంగానే ఉంటుంది కదా అందరూ గాయకులమే కనుక రంగనాథ 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 పెద్దలకు ప్రముఖులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి ఘటిస్తూ
బాపట్ల శ్రీ కళాపీఠం వారు ముఖ్యంగా 118 గంటల 108 గంటల హరినామ సంకీర్తన నిర్విరామంగా కొనసాగిస్తూ ఎక్కడెక్కడి నుంచో ప్రముఖులైన మహామహా కథకులను కథకు రాండ్రను అనుకున్నదే తడవగా మనందరి చేయూత అందించడము, అందరూ విజయడం ఎంతో మహోన్నతంగా ఈ మహాయజ్ఞం అష్టోత్తర శత నిర్విరామ హరికథాగాన యజ్ఞం. ఈ యజ్ఞంలో సమిధల వలె అందరూ కళాకారులు కూడా పాల్గొంటున్నారు. అలాగే నేను కూడా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ మహాభాగ్యంగా మన ఒక్కొక్క కళా సరస్వతిని కొన్ని కోట్లగా భావించి మన జీవితం అంతా కూడా హరినామ సంకీర్తన కోసమే ధారపోసినటువంటి కళా సరస్వతులు మీరందరూ కూడా. అటువంటి మీ అందరి సమక్షంలో నిలవబడి హరినామ సంకీర్తన చేయడం అంటే సాధారణమైన విషయం కాదు. నేను మీ అందరికీ కూడా పరిపరి విధాల అనుభవిస్తే కానీ ఏమీ అర్థం కాదు. అక్కడ కూర్చుని ఎందుకెంత కారుతున్నాయి చెవట్లు అనుకున్నాను. ఒక్క కీర్తనకి ఒక బకెట్టుడు వచ్చింది నా ఒంట్లోంచి. అమ్మయ్యో, ఫోకస్ లైట్ల వల్ల ప్రదేశం అంతా చల్లగా ఉన్నా మనస్సు వేడిగా ఉంటుంది భగవంతుని యొక్క నామంతో. ఆ వేడికి లోపల నుంచి మొత్తం అంతా వచ్చేస్తోంది. జయ లక్ష్మీ రమణ గోవింద. ఉన్న విషయాలన్నీ కూడా చెప్పుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. హరికథకురాలిగా దేశమంతా తిరిగాను, ఇతర దేశం వెళ్ళాను, ఇవన్నీ మామూలే. ఇక్కడ ఇవాళ అంటే నిన్నటి రోజున పొందినటువంటి ఆనందానుభూతి మన జీవితంలో ఎవ్వరం కూడా మరచిపోలేనటువంటి సంఘటన. ఇటీవల నేను భీమవరం వచ్చేసాను, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. ఎక్కడ చూసినా హరిదాసుల పట్ల సరైనటువంటి సద్భావన కనిపించడం లేదు. హరికథ అది ఎలా ఉంటుందని కొందరు వ్యంగ్యంగా, ఇంకా హరికథలు వింటున్నారా అని కొందరు. దాని రంగేమిటి, రూపేమిటి, ఇంకా నయ్యో రుచి ఏమిటని అడగలేదు. హరికథ అంటే ఇద్దరు ఎక్కువ మాట్లాడుకుంటూ ఓయ్ చెప్పబోయే హరికథ అనేటువంటి విధానంలో ఉన్న మన పరిస్థితిని చిరంజీవి శ్రీమతి కళ్యాణి గారు సహచరుల సంపత్తితో, సహాయ సంపత్తితో, అదేమిటది లింకా బుక్ అంతే కదండి, నాకు పెద్దగా ఏం తెలియదు మరి, లింకా రికార్డ్స్ అనే స్థానానికి మరి హరికథకు ఒక తేజస్సు కలిగించిన మనిషి మన కళ్యాణి. చిరంజీవి కళ్యాణి అని అంటాను. నాకు ఆడపిల్లలు లేరు, ఆంటీ అంటుంది. అయినప్పటికీ కూడా నేను అమ్మాయిగానే భావిస్తాను. కానీ ఇదంతా మనందరి కోసమే అమ్మాయి చేస్తోంది కాబట్టి హరికథ కాసేపు చెప్పి తర్వాత విషయాలు మన అందరి భావాలు మనవి చేసుకుంటారు. జయ లక్ష్మీ రమణ గోవింద హరి. మనం ఎప్పటికే రాలేదని బెంగ నాకు. మనమే ఉంటున్నాం. కథ చెప్పిన వాళ్ళే వెళ్ళి ఎదురుగా కూర్చోవడం ఎలా ఉందంటే, పాడినప్పుడు తగ్గించవద్దు, పెంచు. పాడినప్పుడు బయట జనాలు ఆహా ఎంత బాగా పాడారండి అనడం బాగుంటుంది. ఎవరు అనకపోతే వాహ్ వాహ్ అని పొగుడుకున్నట్టు, మనమే సహభాష అనుకున్నట్టు మనమే కదా చెప్పుకోవడం, మనమే ముందు కూర్చోవడం. అర్థమైందా? ఎందుకన్నా మనమే మళ్ళీ ముందు కూర్చుంటాం. ఎలా ఉందంటే మనమే సహభాషను పొగుడుకుంటున్నట్టుగా అనిపిస్తోంది, కానీ అలా లేదు. పొంభావ సరస్వతులు, ఈ సరస్వతులలో
అఖండమైనటువంటి సంగీతాన్ని ఆలపించిన వారు ఉన్నారు. నవరసాలు ఒలికిస్తూ హరికథలు సక్రమంగా అందిస్తూ ఉంటే ప్రజల్లో భక్తి భావన ఏర్పడుతుంది. హరికథ చెప్తావా అని విప్పారిన ముఖం కాస్త ముకుళించేస్తున్నారు, ఆనందం తాగిన ముఖం పెట్టేస్తున్నారు. అది కూడా మనలోనే ఆ మార్పు చేర్పు ఉందని నా భావన. కథను కథగా అందిస్తే ఒకలా ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక బాధ్యత అప్పగించారు. ఏమిటి? నారాయణ నమస్కృత్యమరితేవరవిత్తమం దేవీ సరస్వతి వ్యాసం దేవ ఈవిడేమిటి వినాయక ప్రార్థన పాడకుండా రంగారంగాలు ఇప్పుడు నమ్ముతున్నారు. నా గొంతు పెగలడం కోసం రంగా. అప్పుడు ఇవన్నీ కూడా సర్దుకుని మళ్ళీ యథాప్రకారంగా పలుకుతారు నా భావన. అంతే తప్ప అన్నమాచార్యకి ఎప్పుడైతే బాగుంటుంది కదా అని కాదు. అర్థమైంది కదా? వినాయకుడిని విఘ్నేశ్వరి విభాభాష్యం అంటే చాలు యాతాపే ఎన్నది మన టైం ఏమో ఎంత. కాబట్టి పరమేశ్వరాంశ సంభూతులు పాండవులు. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందినటువంటి మహాత్ములు. ఆ పాండవులు ద్రౌపది సమేతంగా అనేక కష్టాలు ఎన్నో అనుభవించారు, సుఖాలు అనుభవించారు. వెలుగు చీకటి కలిసి రాదు కాబట్టి పాండవులు తేజస్సును పొందారు. కానీ పాండవులంతటి కష్టాలు పడ్డారు కాబట్టి పాండవుల యొక్క వైభవం ప్రపంచానికి వ్యాప్తమైందని చెప్పుకోవాలి. చీకటి ఉంటేనే వెలుతురు యొక్క విలువ తెలుస్తుంది. కౌరవులు పాండవుల్ని కష్టాలు పెట్టారు కాబట్టే పాండవులు మంచివారు, పాండవులు మంచివారు, పాండవులు మంచివారు అని మనం అనుకుంటున్నాం. అటువంటి పాండవులు 12 వత్సరములు వనవాసము, 1 ఏళ్ళ జాతము వాసము చేసి ఎట్టకేలకు యుపప్లావ్యమునకు చేరుకొని ఉత్తర అభిమన్యులకు వివాహం జరిపించారు. వివాహానికి వచ్చినటువంటి వారందరికీ కూడా తమ క్లేశములను గురించి విన్నవించుకున్నారు. వచ్చిన వారు మంచిని చెప్పారు, అలాగేనయ్యా అలా చేస్తే బాగుంటుంది అన్నారు. సర్వాంతర్యామి అయిన గోపాలదేవుడి యొక్క పదపద్మాలు పట్టుకుని తాము అనుభవిస్తున్నటువంటి కష్టాన్ని గురించి విన్నవించుకున్నారు. బలరాముల వారైతే శిష్యవాత్సల్యం చేత నాయన మీరు ఓడిపోయిన దానికోసం ఇంత ఆశపడవలసిన పని లేదు అని చెప్పారు. ఇక పరమాత్మను వేరోళ్ళ కొనియాడారు. గోపాల తల పేద గోపి హృదయలోల కుమార గోపాల చదవేల గోపి హృదయలోల
ఉంటాయో నీ దప్ప నిభశ్యామ నిరుపమ విక్రమ నీ దప్ప నిభశ్యామ నిరుపమ విక్రమ నీ కల్మష గుణధామ నిరతల శ్రీరథ సంగీత రామ గోపాల సరదే రాయబారు చెప్పుకున్నాం కానీ మనకు సమయానికి ఎంతవరకు ఎడుతుందో కదా అంతవరకే విశ్వరూపం అనేస్తే అనుకోవచ్చు. అంతేగాని మనం వర్తమానం టైంలో చూసుకోవాల్సిన పని లేదు. ఇది మన వేదిక, మన ప్రోగ్రాం, మనమే మందే. ఎందుకంటే ఇలాగ తయారు చేసుకున్న చూసి మళ్ళీ మన తాపం కంగారు పడిపోవడం ఒకటి చెప్పుకున్నంత వరకు చెప్పుకోవా అక్కడే వచ్చిపోవడం. గోపాలదేవుని యొక్క అనుగ్రహాన్ని కోరుకున్నారు కనుక బలరాముని మాట విని అన్నయ్య మీరెంత చెప్పినా ఏం చేసినా మీకు శిష్యవాస్యం వాత్సల్యం రెండు. ఎన్నో కష్టాలు పడ్డారు పాండవులు. పిల్లినైనా బంధించి బాధిస్తే పెద్ద పులిగా మారిపోతుంది. అది గుర్తుంచుకోండి. వివాహానికి వచ్చిన వారందరినీ కూడా చక్కగా సపర్యలు గావించి ఎన్నెన్నో అందించి వైభవపేతంగా సాగనింపారు. తరువాత ఒకానొకప్పుడు ఒక పరిచారికుడు పరుగు పరుగును వచ్చి మహారాజా ఏమిటయ్యా, దుర్యోధన మహారాజు గారు ద్వారకా నగరానికి వెళుతున్నారు అని చెప్పగానే పాండవ మధ్యముడు, నారాయణమూర్తికి ఆప్తుడు, నరుడు వేరు నారాయణుడు వేరు కాదు. అటువంటి నరుని పిలిచి పరంధాముని యొక్క అనుగ్రహానికి మనం పాత్రలను కావాలి కనుక నువ్వు ద్వారకా నగరానికి వెళ్ళవయ్యా అన్నాడు. అంతకంటే భాగ్యమా అన్నయ్య, తప్పకుండా బయలుదేరుతున్నా అని ఆయన బయలుదేరడానికి సిద్ధపడుతున్నాడు. ఎందుచేత అంటే పాండవులు సకల భువనాలకు అధిపతి అయినటువంటి గోపాలదేవులకు ఆప్తుడు కదా. అతని సహకారం ఎప్పుడూ కూడా పాండవుల పక్షాన ఉంటుంది. కాబట్టి దుర్యోధన నీవు తక్షణం బయలుదేరి గోపాలదేవుని యొక్క అనుగ్రహాన్ని పొంది రావాలి, సహాయాన్ని కోరుకోవాలి. అడగందే అమ్మైనా పెట్టదు కదా. కాబట్టి వెంటనే బయలుదేరాలి. నేనా సప్తద్వీప వసుంధరాధిపుండ అభిమాన ధనుండ సుయోధన సార్వభౌముండనైన నేను గౌరవును కాచుకుని సంచరించేటువంటి తిరిగేటువంటి ఆ పుసల కాపరి యొక్క సన్నిధానానికి వెళ్ళి నేను సహాయం అర్థించడమా? అది నా వల్ల కాదు మామా, నా వల్ల కాదు. అయ్యయ్యో నాయన, నీ వల్లే అవుతుంది. నువ్వే వెళితే అతని సహకారం తప్పకుండా నీకు అందిస్తాడు, లేకపోతే అంతా మారిపోతుంది అనగానే ఆయన రథం ఎక్కి బయలుదేరి వెళ్తున్నాడు. అది చూసిన చారు వెంటనే ఆ వార్త వల్లే ఈయన కూడా బయలుదేరాడు. ముందేమో దుర్యోధన మహారాజు గారి రథం వెళ్ళిపోతోంది. తగ 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 సుయోధనుడి యొక్క రథం ముందు వెళ్ళిపోతుంది. పార్థుని యొక్క రథం వెళుతోంది. గట్టిగా పట్టుకోవాలి. సంవత్సరాలు ఎందుకు బతికారనుకుంటున్నారు? గుర్రాలు పూల్చిన రథాలకి ప్రయాణాలు చేశారు. మళ్ళాగా కాదు, పొట్టడమే స్పీడు, పోవడం అంటే అంతకంటే స్పీడు. సంతానం 3 రోజులు 4 రోజులు కష్టపడితే కానీ, ప్రసవ వ్యాధులు అనుభవిస్తే కానీ సంతానాన్ని పొందేవారు కాదు గతంలో. ఇప్పుడు 1-2 గంటలు వచ్చాడు తీసాడు. వాళ్ళు ఇక 7 సంవత్సరాలకి బండ్ల మీద ప్రయాణం. బండ్లంటే మోటార్ బళ్ళు. వాళ్ళు ఆ బళ్ళ మీద ప్రయాణం చేశారు కాబట్టి 100,000 సంవత్సరాలు బ్రతికారు. మనకి అంతవరకు లేదు కాబట్టి తొందరగా పోతున్నాం మనం. శరవేగంగా వెళుతుందో దుర్యోధన మహారాజు గారు వచ్చేసరికి పరమాత్మక చక్కటి ఏర్పాట్లన్నీ కూడా చేశాడు తన మందిరంలో. ఎలా? అక్కడ ఉన్నటువంటి ఆసనములను త్యజించి తల భాగంలో ఒక సింహాసనము
తలభాగాలు ఒకటి, శిరోభాగాలు ఒకటి, ఆసనములు గుర్తి తీయించి చక్కగా అక్కడ ఉండే అలాంటి శయ్య పైన నిధులను నటిస్తున్నాడు. నిజంగా నిద్రపోవడానికి ఆయన నిద్రపోతే మనం కూడా అంతా పూర్తిగా నిద్రపోతాం. ఆయన నటిస్తూ ఉండగా దుర్యోధన మహారాజు గారు అడిగి తెలుసుకొని ఆయన ఎక్కడున్నాడో ఆ శయ్యా మందిరంలో తెలుసుకొని తిన్నగా వచ్చారండి. ఆ మందిరంలో రాగానే చూశాడు. ఆలమందలతో అలసిన్నాడు. వెళ్ళగాని వేళ నిద్రిస్తున్నాడే. సరే, ఎంత గొప్పవాడినైనా, ఎంత ఆరితేరిన వాడినైనా, రారాజునైనా లేచిన పిదప విన్నపించుకుందును కదా. సరే సరే అని కూర్చున్నాడు. ఎక్కడ? పరమాత్ముని యొక్క పాదాల చెంత. ఒక్కొక్కరి నిద్దట్లో కూడా నడిచే అలవాటు ఉంటుంది. కృష్ణుడికి ఇలా కాలు ఊపే అలవాటు ఉందట. ఇప్పుడు ఒక్కొక్క ఆయన కూర్చుంటాడు, కాలు మీద కాలేస్తాడు, దాన్ని ఊపకుండా ఉంటాడా? దాన్ని ఎట్టా ఊపుతాడు. ఈయన కూడా అలా ఊపుతున్నాడు. చూశాడు. చూచి అవురవురా నేనా, పరాక్రమవంతుడైన నేను, ఎంత పరమాత్మ అయితే మాత్రం నాకెందుకు? ఎవరి పిల్లలు వాళ్ళకి కావాలి కానీ నాకు కావాల్సిన సహకారం. నేను పాదాల చేత కూర్చోను. ఎంతవారికండి సాధ్యం? మహామహులే ఆనాటి నుంచి నేటి వరకు సమాధినిష్టలో పరమాత్ముడి యొక్క దర్శన భాగ్యం కొరకు ఎదురు చూస్తూ ఉంటే మూర్ఖచిత్తుడు కదా. అదే అహంకారం. మా కళాకారులు కూడా అహంకారాలు ఎక్కువే, మరీ ఎక్కువ మా హరిదాసులు అయితే. ఇక్కడ కూర్చుంటే ఒకలా ఉంటుంది, వెనక సీట్లో ఒకలా ఉంటుంది, ఇంకా వెనక సీట్లో కూర్చుంటే ఇంకోలా ఉంటుంది అనుకుంటాము. అలాగే ఈయన కూడా పాదాల చెంత కూర్చున్నవాడు లేచాడు. అందుకే అన్నమాచార్యులు గారు ఏమన్నారు తెలుసా? నాకు ఈ గోవిందుల పద్యంలో పెద్ద పేరు. ఎందుకంటే వింటున్నారా లేదా అనే భావంతో శ్రీమద్ అర్జానాధిపట్ల వారు అప్పుడప్పుడు ఎక్కువ మార్లు హరినామ సంకీర్తన చేస్తూ ఉంటే వాళ్ళు నిద్రవుతున్నారా, వింటున్నారా, అన్య మనస్కంగా ఉంటున్నారా అనేది తెలియాలి అంటే జై ఇందిరారమణ గోవింద. చేతులు పగిలి అవ్వట్లేదా? ఇంతలా ఉందా? నేనే చెప్తున్నాను. ఆంజనేయ వర్ణ గోవింద, ఏడు కొండలో గోవింద. ఇప్పుడు అనకపోతే అప్పుడు అనుకోలేము. అప్పుడిప్పుడు అంటే బాల్యం, యవ్వనం, కౌమర్యం, వృద్ధాప్యం. ఈ వృద్ధాప్య స్థితిలో మనల్ని ఏం చేస్తారో మనకు తెలుసు కదా. 50 దాటే కనుక్కుంటాడు, అమ్మయ్య ఈ కష్టాలు తీరిపోయాయి, అన్నీ వైభవాలు మనకున్నాయి, ఇక హాయిగా తిందాం అనుకుంటాడు. ముందు తలకాయ తిరుగుద్ది. నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. మీరు ఎక్కువగా నడవకూడదు, ఎక్కువగా తినకూడదు, ఉప్పు ఎక్కువ తినకూడదు, కూరలు అసలు ముట్టుకోకూడదు, గట్టిగా శ్వాస పీల్చకూడదు. అన్ని రోగాలు వాడికే ఉంటాయి. ఆడేమిటి మగేమిటి. తిందామనుకున్న సమయంలో అన్ని రోగాలు అంటుకున్న తర్వాత ఇంకేం పొందుతాడు? వెండి గిన్నెలో కూడా ఏమిటండి తింటున్నారు? సూప్. ఏంటా? సూప్.
ఆ సూప్ ఎవరో తెలిసే గంజి, రాగి గంజి, లేదు బియ్యం నీళ్ళ గంజి. అది తిని తాగి పెంచుకున్న ఈ శరీరాన్ని మన వాళ్ళు ఇన్ని కష్టాలు పడి హరికథలు చెప్పి పద్యాలు పాడి, మా అమ్మ హరికథ చెప్తే ఎలా ఉంటుందో అని ఎప్పుడు వాడు అనుకోవడం. పైగా మీ నాన్నగారు ఏం చేస్తారు, మీ అమ్మగారు ఏం చెప్తారు అంటే, మా తల్లి హరిదాస్ అండి, మా తండ్రి గారు హరిదాస్ అండి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే కొడుకులున్న దేశం ఇది. అది భాగ్యమని భావించే దేశం కాదు. వాడికి నామోషి అంటాడు. మా అమ్మ హరిదాసు అంటే మాకు తలగొట్టినట్టుండదు. ఏం తలగొట్టినట్టు తెండలే, హరినామంతో తెచ్చిపెడితే తండలే, మధ్యలో వాయించి కష్టపడి వాయించి తెచ్చి పెడుతుంటే తెండలే, మా నాన్న మధ్యలో వాయిస్తాడు, మా నాన్న ఫిడేలు వాయిస్తాడు అని చెప్పుకోవడం నాకు నామోషి. ఎంత కంప్యూటర్ యుగమైనా యథార్థాన్ని మర్చిపోకూడదు మానవుడు. నాన్నగారి మీద హాల్లో అస్తమానం కూర్చుంటే వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఇబ్బంది అని దగ్గుతూ దానికోసం దీనికోసం వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటే వచ్చిన వాళ్ళకి బాగుండదు, మీకు స్పెషల్ రూమ్ ఏర్పాటు చేశామండి అని మనం తీసుకెళ్ళి మూలగదిలో పడేస్తా. ఆ మూలగదిలో పడేసినప్పుడైనా రామ కృష్ణ గోవింద హరి అంటామా అనుకుంటామా? పెద్దోడు పడి కూర్చోకి నిప్పించడానికి ఎందరి కాళ్ళు పట్టుకున్నాను నేను. చిన్నోడు కోసం రోగం వస్తే బుధాన్ని వేసుకుని ఎన్ని హాస్పిటల్లో తిరిగాను. వాడి మనసు అంటోంది, నోరు తిరగదు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. పాప మీరేనా నేనే అందరం అదే నేనే అనుకుందాం. ఆ మొల్ల పడేసాక రామా ఇప్పుడు రామనామమే మధురము అని ఎంత పాడుకున్నా మొల్ల పడుకుని పాడతావా? పాడితే కూడా మూసేయి మూసేయి మామయ్యారు నేను అస్తమానం రామారామ అనకండి అనుభవపూర్వకంగా అన్ని విషయాలు చూస్తాను. నేను అక్కడ పడుకుని ఎంత బాధపడి రామా రామా అనుకోలేక ఆ మూల కూర్చుని కూడా ఎవరైనా పెద్దోడా చిన్నోడా పెద్దోడా చిన్నతోడా ఏమిటి వాడికి పేరు తెచ్చిందిగా నారాయణ కృష్ణ గోవింద అంటూ తెస్తే ఆ ఆత్మకు ఈ క్షోభ లేకుండా ఈ జడ్జాటాన్ని వదిలిపెట్టుకుని హాయిగా వచ్చు. పావు ఈ మధ్యన ఆస్తుల మీద ఆకాంక్ష ప్రతి పిల్లాడికి పెరిగిపోయింది. ఆడాళ్ళకి బంగారం మీద ఆశ పెరిగినట్టు ఎంత ఉన్నా ఇంకా కొనుక్కోవాలని వేసుకోవాలని ఉంటుంది. ఆస్తుల మీద ఆశ పెరిగిపోయి వాడు ఉంటే చచ్చేటప్పుడు ఆ ప్రాణి ఒరే నాన్న మన ఆస్తి పక్కనే అదే మన మేడ పక్కనే ఇంకొంచెం ఖాళీ స్థలం ఉంది 1 ఎకరా, దాన్ని కూడా మన ఆస్తుల్లో కలిపేసుకోండి అని చెబుతాడు. అది చెప్పి చావడానికైనా ఓపిక ఉంటుంది. కానీ రామనామమే మధురం రామనామమే మధురం శ్రీరామ చరణమే జగను రామనామమే మధురం శ్రీరామ చరణమే నాకు ఊహించుకునే అలవాటు ఎక్కువ. ఏది చూసినా గమ్మని మర్చిపోలేను. కొన్ని దృశ్యాలు చూశాను ఇందాక. ఆ దృశ్యం మాటి మాటికి గుర్తొచ్చేసి వస్తున్నాడు. రఘుకుల ముందు ఉండాలి
ఇందాక ఇద్దరు మిత్రులు చూశాను నేను. ఆయన అటు వస్తున్నాడు, నేను ఇటు పెడుతున్నాడు. ఇద్దరు ఏమీ బాగానే ఉన్నారు, మనుషులు ఏమీ తడలేదు. హరికథకు వెళుతున్నారా అని పెద్దగా అరిచాడు ఆయన. కాదండి, హరికథ వినడానికి వెళ్తున్నాను నేను. ఇద్దరు ఒకటే అంటే మనకి కొద్ది కాలం పోయిన తర్వాత ఈ సౌండింగ్ కూడా తగ్గిపోద్ది. ఇది పెట్టుకుందామంటే సిగ్గు, నామోషి, చెవిటాడేమో అనుకుంటారని. అవన్నీ మనకు రాబోయే సుగుణాలు. ఇవన్నీ కూడా మన అవయవాలని సునిష్టంగా ఉన్నప్పుడు మనం పాడినా మాట్లాడినా మధురంగా ఉంటుంది, పాడినా మాట్లాడినా కూడా. ఆ తర్వాత ఏమి ఉండదు. జాయిందిరా రమణ గోవింద. నేనేంటో ఒకసారి నీరసంగా అన్నారు, మీరు కూడా అనాలా? హుషారుగానే కూడదా? జై లక్ష్మీ రమణ గోవింద. శ్రీ 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 విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి అని బ్రహ్మంగారి చరిత్ర చెప్పేటప్పుడు జై కొట్టిస్తూ ఉంటాం. ఆదిభట్ల నారాయణ దాసు గారికి ఆయన గురించే కదా మనం ఇలా నిలబడ్డాం. ఆయన అనూచానంగా మనకు అందించిన భాగ్యం కారణంగా హరిదాసు హరిదాసు అని భాగవతి భాగవతారిని భాగవతారు అని చెప్పుకుంటున్నామంటే ఆయన గారి యొక్క వరభిక్ష వల్ల. అయితే ఏమిటంటే పెద్దలారా, దుర్యోధన మహారాజు గారు ఆ శిరోభాగాన కూర్చున్నాడు, పరమాత్మలో నవ్వుకున్నాడు. సద్భావం సద్భావతి, నీ మనసులో ఏముందో అదే జరుగుతుందిలే అనుకున్నాడు, కూర్చున్నాడు. ఇక పార్థుని రథం బయలుదేరి వస్తుంటే శరవేగంతో పల్లెలు పట్టణాలన్నీ దాటుకొని వచ్చేస్తోంది. అలా వస్తూ ఉండగా ఒక తోట రథాన్ని నిలిపి ఆ ప్రక్కనే తోటలో రకరకాల పూలన్నీ కోసుకున్నాడు. ఎంత భావనండి! భగవంతుని సేవ కోసం ఆ పూలన్నీ కూడా విరబూస్తే అవన్నీ కూడా చేర్చుకొని ఆయన స్వయంగా మాల కట్టాట. నరుడు నారాయణుడి కోసం మాల కట్టుకుంటూ అలా రథంలో వెళుతూ ఉంటే అలాంటి మార్గాన ఆ దూరాన కనిపిస్తోంది. రథం వెళ్ళేటప్పుడు మనకు ఒక ఎన్ని రకాల శబ్దాలు ఉన్నాయో మిమిక్రీలు చేసి మన హరిదాసులు కూడా అవి శబ్దాలు బోర్డు చేశారు. మ్యూజిక్లు అయితే రీ రికార్డులు అయితే ఎన్నో చూపించేశారు. ఇక నేనేం చేయను, తగ్గ 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 వెళ్ళిపోతాను. రథం వెళుతూ అదిగో ఆహా సారథి అదిగో వచ్చేసాం. నాటకానికి అయితే అలా ఊరుకోరు. అదుగో అదేనా మా ఊళ్ళమ్మ గుడికి రాత్రి 9:30కి వెళ్ళేవాళ్ళం నాటకానికి. అంటే నేను ఎప్పుడు వెళ్ళా, ఒకసారి తెల్లవారుతో వెళ్ళి చూసా. నాటకం అయ్యి తెల్లవారిన తర్వాత 7:30 గంటకి వాడిపోయిన మొక్కలు వేసుకుని వచ్చేవారు అందరు. ఏమిటయ్యా అంటే అదిగో ద్వారక ఎందరో మహానుభావులు ఇలాగే పాడాలి. ఈ పద్యాన్ని ఇలాగే అనాలి. మీరు చెవులు మూసుకున్నా, ఇంక మూసుకున్నా, ఎన్ని మూసుకున్నా ఇవి 2 కళ్ళు అన్నీ చూస్తూనే ఉంటాయి. ఎవరిది వాళ్ళకి పెట్టారు.
గతంలో గురువు గారు గుప్తా గారి వర్ధంతోత్సవాల్లో నన్ను కథకి పెంచుతూ ఉండేవారు. అందరూ కళాకారులే సరదాగా. అయితే అప్పుడు బాగా ఆడేదాన్ని, ఇప్పుడు పాడుతున్నాను. ఆడడం లేదు, ఆడి 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 అరిగిపోయా. బాలగోపాల తరంగమనే నాట్యాన్ని బాల గోపాలమా అని అర్థవంతంగా చేసేదాన్ని కాదు. రాయబారులో కృష్ణుడు వచ్చినప్పుడు, లేకపోతే ఆయన సాగనంపుతున్నప్పుడు ఆడేదాన్ని కదా అండి. ఓ పళ్ళెం మీద ఎక్కేదాన్ని, పళ్ళెం అరిగిపోయింది, నా కాలు ఆగిపోయింది. అంచేత నాట్యానికి గత గుర్తులుగా నాట్యం అయ్యేది అవి ఇవి అలా ఉండిపోయాయి. కానీ ఇప్పుడు మళ్ళీ అన్నానంటే చేతులు సైగా చేస్తున్నాడు, ఇంకోసారి చెయ్యాలి అని. పొద్దు బాబు ఇలాగే ఉండేవండి. మా అబ్బాయికి నేను ఒక్కతినే తల్లిని చేస్తాను, కొంచెం ఊపు వచ్చాక అప్పుడు. ఇప్పుడు ఇంకా రాలా. ఇందిరారమణ గోవింద. సరస్వతి అక్కడికి వినిపిస్తుందా? కథ వినిపిస్తుందా? బాగుంది. అంటే ఏ చలనం లేదు, ఏంటంటే ఆనందాన్ని వ్యక్తం చేసే చూపు ఒకలా ఉంటుంది. అలాగే ఉంది ఇందాక నుంచి. నాకు అనుమానం వినిపిస్తుందా లేదా? అవును. అదిగో ద్వారక అంటూ ఆనందాన్ని ఆ పద్యాన్ని అనుకుంటూ, ఏమిటంటే అక్కడ వరకు ఆ పద్యాన్ని చదవడమే పద్యం. కానీ గతంలో ఏమిటంటే షణ్ముఖ్య ఆంజనేయరాజు గారు వీళ్ళందరూ కలిసి పద్యానికి ప్రతిదానికి ఒక్కొక్క ఆయన రాగం తీయడం. ఈయన ఒక ఇంత రాగం తీస్తాడు, ఆయన ఇంత రాగం తీస్తాడు. ఈ రాగాలతో తెల్లవారులు అయిపోయి ఏళ్ళేర్చపడిపోయి విని చూసి మాడిపోయిన ముఖాలు వేసుకొచ్చేవారు. ఇంతవరకు అంతంత రాగాలు తీయను. కానీ ఇప్పుడు ఎవరండి వినేది? అసలే అంతంత మాత్రంగా ఉంది హరికథ మీద భావన. పరమాత్మ ఎక్కడ ఉన్నారో అడిగి తెలుసుకొని చిన్నగా వారు కూడా బయలుదేరి వచ్చారు. వస్తూ చేతిలో మాల. మరి భగవంతుని సన్నిధానానికి రిక్తహస్తాలతో రాకూడదు కనుక పుష్పమాలను చేతిలో పెట్టుకుని వచ్చాడు. అక్కడ విడి కథలు అయితే చలోక్తిగా ఇవేవో మాట్లాడతాం. రుక్మిణి ఒక అబద్ధం చెప్పలేక, సత్యభామ నిజం చెప్పలేక, వాళ్ళు ఫలానా ఆయన ఉన్నాడు అంటున్నారు కానీ చెప్పడం లేదు. తిన్నగా మందిరానికి వెళ్ళాడు. అక్కడ లోపలికి మాలతో సహా పరమాత్మను ఉత్సాహంతో, భక్తి శ్రద్ధలతో, ఆ లోపల భావనతో వెళ్ళిపోతున్నాడు. ఎలా చూస్తే ఎదురుగా అన్నగారు కనిపించాడు, ఎదురుగా దుర్యోధనుడు కనిపించాడు. మరి మనమైతే ఏం చేస్తాం? నిన్న మొన్న వరకు కొట్టుకు తెచ్చాం ఆస్తుల తగాదాల కోసం. వాడితో నేనేం మాట్లాడాలి, నాకొద్దు అనుకుంటాం. కానీ రాతరికపు మర్యాద ఉంది. పొలాల్లో చేలల్లో కొట్టుకు తెస్తారు. ఏమండి అన్నయ్య గారు రండి భోంచేయండి. కోపం మారదు, కానీ మర్యాదే. అలా దుర్యోధన మహారాజు గారిని చూడగానే నమస్కారం పెట్టాడు అర్జునుడు. అన్నాడు ఆయన. లోలోన నొప్పుకుంటాడు పరమాత్మ. ఇక ఈయన ఎటు లేవాలి, అటు లేవాలా ఇటు లేవాలా తేలకుండా ఆయన ఉన్నాడు. ఎలా అని ఏం చెప్తే, ఏమండి ఇలా పడుకున్నాడు కాబట్టి ఇలా లేచి అర్జునుడు చూశాడు, ఒకవేళ బోర్లగా పడుకుంటే ఎలా చూసుంటాడు అన్నాడు. ఇప్పుడు పిల్లలకు సమాధానం చెప్పలేం కదా. ఆయన వెంటనే ఎంతో గాఢంగా నిద్రిస్తున్న వాళ్ళ వల్లే నటిస్తూ అలా కళ్ళు తుడుచుకొని అలా ఒళ్ళు విడుచుకొని అప్పుడు చూసినట్టుగా నటించాడు, ఏమీ ఎరగని వాడుగా. పరంధాముడు అన్నీ తెలిసిన వాడైనప్పటికీ కూడా ఏమీ తెలియని వాడుగా. ఎందుకు అన్నయ్య, నీవే కనుక నన్ను రక్షించకుంటే, ఆనాడు దీన శరణ్య నన్ను రక్షించకుంటే, వస్త్రాలతో నన్ను కాపాడకుంటే, ఆ మానాభిమానాలను రక్షించకుంటే ఎవరయ్యా నన్ను కాపాడేది? నాకెవరు దిక్కు? 5 భర్తల నుండి కూడా నన్ను రక్షించలేకపోయారే, నీవు కదా నన్ను రక్షించావంటే నేనే ఉన్నానమ్మా, నాకేం తెలుసు, నేనేం చేయలేదమ్మా అన్నట్ట పరమాత్మ. భగవంతుడే అలా అన్నాడు. కానీ మనం అలా అనమే. ఆ బోర్డు చూసారా, నేనే ఇచ్చా. ఆ గేటు మీద పేరును చూసారా, మా నాన్నగారిది. అంతకుముందు ఆయన కూడా పెద్ద పెద్ద దానాలు చేశాడు, చెప్పుకుంటాను తప్ప పరమాత్మ చెప్పలే.
ఎక్కడ నుండి రాగయుటకు చేత్తో పట్టుకొచ్చిన మాల వెంటనే టక్కున మెళ్ళ వేశాడు. ఎక్కడ నుండి ఒక ప్రాబ్లంలో వచ్చుచున్నాను బాబా, నీ దర్శనార్థం కోసం నిన్ను చూడాలని, ఆ ఆనందాన్ని పొందాలని, రమించాలనే భావంతో వస్తున్నాను బాబా అని ఏం చెబుతున్నాడు. సుగులే గదా యశోభక్తులు లేదు అన్నలను, భవ్య వనస్సులు నీవు తమ్ములను, పక్కనున్నవారే భుజశాలి మృగోధరుడు అగ్రజ బ్రహ్మ నీవు నీవు అంటున్నాడు ఈయన. ఉండవయ్యా బాబా, అసలు ఆయన ఒళ్ళు మండిపోతుంది. నేనే ముందొచ్చా అని మనసంతా పీక్కున్నవాడు, కూర్చున్నవాడు కాస్త పైకి లేచాడు. లేచి అలా గోపంతో అలా గంభీరంగా ఉన్నాడు. అరే రే బాబా ఎప్పుడు వచ్చితేవో, నేను వచ్చి చాలా సేపు అయినా బావా బావా ఎప్పుడు వచ్చి చాలా సంతోషం బావా. ఆయన ఖాళీ చేతులతోనే వచ్చాడు. ఈయన పుష్పమాల తెచ్చాడు. పరమాత్మకు తెలియదా? కూర్చున్నాడు. ఆహా, రావడం మాకు చాలా సంతోషంగా ఉంది, మీరు ఇలా కూర్చోండి అని ఇరుడిని కూర్చోబెట్టాడు. కూర్చున్నారని కానీ వచ్చిన పని జరిగిపోతే పోవచ్చు. మనం కూడా అంతే కదా, ఎవరి కథ వాళ్ళు చెప్పేసి పోదాం ఎందుకు అనుకున్నాం. కానీ నిన్న పొందిన ఆనందంతో అదంతా మరిచిపోయామని నేను అనుకుంటున్నా, మీరు కూడా అనుకునే ఉంటారు. కావండి, సామాన్యమైన విషయం కాదు కదా. ఎందుకంటే మనకు హరికథకు వెళ్ళడం, కథ చెప్పేయడం, వేసుకోవడం, డబ్బులు పుచ్చుకోవడం, తీసుకోవడం, తడక్కని వచ్చాడు అంత మాత్రమే. కానీ ఇటువంటి మహత్తర కార్యాలు ఒక చిన్నారి కళ్యాణి తన వృత్తి అసలు వేరు. హరికథ చిన్నప్పుడు నేర్చుకుంది, తర్వాత కథకురాలిగా మారుదాం, మంచి పేరు తెచ్చుకుందాం, ఈ హరికథను ఒక స్థానంలో చూపించాలనే భావనతో మనందరినీ కూడా ఒక త్రాటిపైన రప్పించి ఆ చిరంజీవి కళ్యాణి మనకు ఒక హరిదాసు అంటే నేను హరికథ చెప్తానండి అని భయపడేవాళ్ళం, బాధపడేవాళ్ళం. చెప్పడానికి కూడా ఒక రకంగా ఉండేది. ఇప్పుడేం లేదు, నేను హరికథ చెబుతా, ఆడేమిటి మాగేమిటి, నేను హరికథ చెబుతా. ఎందుకంటే మనకు ఆ స్థానాన్ని ఆ చిరంజీవి కల్పించింది. కాబట్టి మనందరి యొక్క ఆనంద అతిశయాన్ని కూడా ఆ చిరంజీవికి మనం అందించాలి. జై ఇందిరా రమణ గోవింద. నీ యొక్క సహాయాన్ని అర్థించావు, అర్థించడానికి వచ్చావు అన్నాడు. అయితే ఇస్తానయ్యా సహాయం, నాకు సమానురు అఖండిత బలురు 10,000 మంది గోపకులు, నారాయణాక్షులు, నా నక్షత్ర సంజాతులు, నా నక్షత్రంలో పుట్టినటువంటి వారు 10,000 మంది గోపకులు ఒక వంక, నేనొక్కడను ఒక వంక, నేనొక్కడిని ఒకవైపు ఉంటాను.
బలాఢ్యులైన గోపకులంతా ఒక వంక ఉంటారు. వారు నా యుద్ధం చేతుడు, మరి నేను ఆయుధం పట్టను, యుద్ధము చేయను. నా తోచిన సహాయం ఏదో అనరించుగా, నాకు తోచిన సహకారాన్ని అందిస్తాను. నేను ఒక్కడే ఒకవైపు ఉంటాను, నాకు సమానమైన వారందరూ ఒక్క ప్రక్కన ఉంటారు. మరి ఎవరిని కోరుకుంటారో కానీ దుర్యోధన బావ, పెద్ద బావ, చిన్న బావ చాలా చిన్నవాడు, అన్నగారు పంపిస్తే వచ్చాడు కాబట్టి అన్నగారికి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి ఇందు భాగాన్ని అతనికి కల్పిస్తున్నాను, కోరుకో అన్నాడు. ఎంత కపటి కృష్ణుడు! ఇందు పలుకరించడే కాక భాగాన్ని కూడా తొలగలతగా అతనికి అందిస్తున్నాడా? కానీ ఆ మూర్ఖజిత్తుడు ఏం కోరుకుంటాడోలే, కానీ ఈయనకి తెలుసు ఎవరి భావన ఎలా ఉంటుందో అలాగే జరుగుతుంది ఏది అయినా సరే. పరమాత్మ కోరుకు అనగానే, కృష్ణ పరమాత్మ నీవే మా అండ, కొండ వంటి వాడవు, నీ అండ ఉంటే కొండలను కూడా పిండి చేయగలవాడు. కానీ అన్న మిమ్మల్ని తప్పకుండా వెంటబెట్టుకుని తీసుకొని రమ్మన్నారు అనగానే ఇటు చూచాడు. మరి నీవేమంటావు అంటే, నారాయణాఖ్యులు గోపకులు ఈయనకి ఉసుగొల్పాడు. ఏమని, ఎలా ఉసుగొల్పాడంటే, అవసరమైతే నీ పక్షాన ఉండి నాతో యుద్ధం చేయమంటే కూడా చేస్తారు వాళ్ళు. ఎవడు నమ్మడండి? అంతే కదా. ఇప్పుడు యువతల పార్టీలో ఉండు, కానీ మా గురించే నువ్వు తిరగాలి. ఈ లారీ ఎక్కితే 10,000, ఆ లారీ ఎక్కితే 10,000. ఎక్కడున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నట్టుగా నటిస్తూ ఆ పార్టీ గురించి మరి చెప్పడం అంటే, ఈ రాజకీయం అంతా కూడా నిన్న మా సోదరుడు చెప్పినట్టు భారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడా లేదు లేదు లేదు. ఏ విషయాన్ని తీసుకున్నా మహాభారతాన్ని మహాసముద్రంతో పోల్చారు. ఎవరికైనా కావాలో అవి జరుగుతాయి అని చెప్తారు. కనీసం హాస్య రసాన్ని కూడా మన దూరం నుంచి తెచ్చుకోక్కర్లేదు. ఉత్తర గోగ్రహణంలో ఆయన పాత్రే మనకు తారు. అలాగే నర్తనశాలలో బృహన్నర పాత్ర తారద. ఎన్నో ఎన్నో ఎవరికేం కావాలో రతనాల, మాణిక్యాల, ముత్యాల, సరాల ఏం కావాలన్నా దొరుకుతాయి మహాభారతంలో. జయందిరా రమణ గోవింద. ఇక దుర్యోధన మహారాజు గర్భావస్థ దక్కిన బలాఢ్యులందరూ మరణాపాలు అంటూ ఆయన గదాదండాన్ని మొయ్యాలి కదా, ఎవరు అలవాటు వాడదు కదా. ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. వీరిద్దరూ కలిసి బయలుదేరి యోపప్లావ్యానికి బయలుదేరి వస్తూ ఉన్నారు. పరమాత్మ రాక కోసం ఎదురు చూస్తున్నారు వీరందరూ కూడా. కృష్ణ పరమాత్మ పూజాయ్, పరమాత్మ పూజాయ్, అందరూ పూజాయ్ అని జయ జయ ధ్వానాలు చేస్తూ ఉంటే, ఈ మన కళాకారుల్లో అందరూ కష్టజీవులే. ఇవాళకి 4వ రోజు కదండి. మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కథకులం మారుతున్నాం, కానీ వాయిద్యాల వారు 4 గంటలు, ఒక్కొక్కరైతే 6 గంటలు కూడా సహకారం చేసేస్తున్నారు. ఒక్కొక్కరు సహకారం అందించడంలో అది తెల్లవారుజామా, అర్ధరాత్ర, లేకపోతే సాయంకాలమా, మధ్యాహ్నమా, ఉదయమా అని ఎవ్వరూ చూడటం లేదు. మన కళాకారులతో ఏమిస్తే రుణం తీరుతుంది, కానీ మనం ఏం పుచ్చుకోక్కర్లేదు. అది ఏమిచ్చినా మనకు రుణం తీరదు. నేను మా సుబ్బారావు అని ఉన్నాడు, చెబుతాను తగ్గ 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 రుణం. ఎంత కష్టపడి వాయించేస్తున్నాడు. ఎంత కష్టపడినా దేనికి? మన కళాకారులందరి యొక్క శ్రేయస్సు కోసం, మనందరి కోసం. ఇప్పుడు ఆయన బాగా అందిస్తుంటేనే మనం బాగా పాడగలం. ఈయన చక్కటి శృతిపరకంగా వారు శృతి అందిస్తూ ఉంటేనే మనం పాడగలుగుతాం. అలాగే మనం పాడితేనే వారు సహకారం చేయగలుగుతారు. మనదొక సంగీత సహకార కుటుంబం. ఎవరు ఎక్కువ తక్కువ అనడానికి లేదు. నా కేటగిరీ ఇంత, నా కేటగిరీ ఇంత అనేది లేదు. ఎంత వాళ్ళకి తెలిసిందో అంత మాత్రమే అందిస్తూ ఉంటారు. అన్నమాచార్యులు అన్న అందరూ హరిభక్తులే. వీరు హరినామాన్ని మనం పాడుతూ ఉంటే హరినామంతో, ఆ వాయునంతో వాయులీనము వారు అందిస్తున్నారు. అలాగే మృదంగంతో వారు అందిస్తున్నారు. ఎవరికి ఎన్ని వ్యాపకాలు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా చక్కటి సహకారం అందిస్తూ మా కళ్యాణమ్మకు ఆనందం
ఉప్పొంగిపోయేలా చేస్తున్నారు ఒక్కొక్కరు కూడా. మేము వెళ్ళిపోతాం, మేము ఉండమండి అన్నవాళ్ళు కూడా మేము ఉంటామండి, మేము ఉండి అన్ని కార్యక్రమాలు చక్కగా సద్విభాగంగా మనం చేసుకుని వెళదామండి అనే సహృదయంతోనే అందరూ ఉంటున్నారంటే అంతటి భాగ్యం. ఎందుకంటే హరిదాసు అనిపించుకోవడమే పెట్టి పుట్టాడు అంటారు. వాడు ఏదో కోట్లు గడించి వెండిపళ్ళెంలో తిన్నంత మాత్రం చేత వాడు పెట్టి పుట్టాడండి అందుకే తింటున్నాడండి అంటారు. కానీ అది కాదు, మనదే. ఏ జన్మలోనూ మనం పెట్టి పుట్టాం కనుకే ఆయన హరిదాసు, ఆవిడ హరిదాస్ అండి అంటూ ఉంటే అంతెందుకండి, తిరుపతిలో నేను 10 ఏళ్ళు కాపురం ఉండి స్వామివారి సేవలో నేను కూడా పాలు పంచుకున్నాను, పెరుగు పంచుకున్నా. బయట కథలకు వెళ్ళి భారతాలు చెప్పుకున్నాను, స్వామివారి సేవ చేశాను. అయితే ఏమిటంటే మన అదృష్టం, నేను నిజంగా అక్కడ ఉన్నంతప్పుడు ఒక నెలకొకసారి ఆస్థాన మండపంలో కథ వేసేవారు. పరుగును వెళ్ళిపోయేదాన్ని. పిల్లాడు లేదు, పిగులాట లేదు, ఏం లేదు. కొంపలో ఎప్పుడు తేలిలో పడ్డ ఏగే మనం తేనె తీయగా ఉందని తాగుతాం, అది తాగినప్పుడు తీయగానే ఉంటుంది, ఆ తర్వాతే అంటుకుపోద్ది. రెక్కల తెగవు, అందులో పడి కొట్టుకొని కూలిపోయి రాలిపోయి ఆ తేలిలోనే మనం కలిసిపోతాం. ఇంకేం ఉండదు జన్మరాహిత్యం. కానీ హరిదాసు అనిపించుకున్నందుకు ఎవరెవరికో దొరకని భాగ్యం మనకు దొరికింది. కథ చెప్పి పరుగున క్యూ లైన్లో మనకు వైకుంఠ ద్వారంలో ఇస్తారు హరిదాసులకి. అప్పుడు మామూలుగా వెళ్ళడం కాదు, నాకు ఎవరు లేరుగా తోడు, అంతా ఆయనే తోడు. పరిగెట్టుకుని వెళ్ళిపోతే పో పాపం వాడు అలా పో అనకపోతే మనం కూడా వాళ్ళగా పడుకుంటుంది ఒక ఆవిడ పడుకున్న తర్వాత ఆవిడ లేవతాం, ఆవిడ భక్తిలో మునిగిపోయి లేనవైపోయి అక్కడే పడుకుంటుంది. మరి వెనకాలంతా ఏమైపోతారు? గతంలో పప్పడేది అలా ఉండేది. కానీ ఏం పర్వాలేదండి, ఇది మన స్టేజ్. ఇప్పుడు నాకేం పోటీ లేదు, ఇందులో అయిపోయింది జీవితం అంతా. సర్వకళల సమాహారమైన కళ మనది, సర్వ స్వతంత్రత కలిగిన కళ మనది. ఎప్పటికప్పుడు తాతగారు చెప్పారు, సమభాగంగా ఎప్పటికప్పుడు విషయాన్ని విశదీకరించిన వాడే కళ, హృదయం తెలిసిన వాడు కథకుడు. అంతేగాని చదివినట్టే అప్పచెప్పేసి ఆ రూట్లోనే వెళ్ళిపోదాం అనుకుంటే కాదు కదా. అన్ని కళలలోనూ అన్ని విషయాలలో కూడా మనం మనవి చేసుకోవడంలో తప్పులేదు. ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. స్వామివారి సన్నిధానంలో నేను పొందినటువంటి అనుభూతిని చెబుతున్నాను పెద్ద ఆయన, ఇంకేం లేదు. ఆడాను పాడాను మీలాగే నేను. అక్కడికి వెళ్ళాక పొందిన అనుభూతి కన్నీళ్ళు వస్తుంటే ఒక పిలుపుల పిలుపుట పలుకుతా అని ఎంతప్పటి నుంచి పాడాను నేను. ఎంతప్పటి నుంచి పాడాను నేను 5-6 ఏళ్ళ నుంచి ఆర్టిస్ట్ని. అలా పాడగానే ఏమిటో కానీ స్వామివారి సన్నిధానంలో నిలబెట్టి చూపించేవారండి. హరిదాసునండి నేను అంటే, పోమ్మా లోపల పో అని ఆ పక్కకి వెళ్ళి చూసుకోమంటే అప్పుడు ఏడ్చిన ఏడుపు ఎప్పటికీ మర్చిపోలేను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆనాడు అన్నమాచార్య వారు పొందారు అనుభూతి. ఇప్పుడు మన అన్నమాచార్య పెట్టిన అన్నం తింటున్నవారు కానీ ఆయన పాట ప్రతి వాళ్ళు పాడకుండా ఎవరు ఉండరు. నగరాజ శ్రీనారాయణ స్వామివారు రథమే వస్తూ ఉంటే ధర్మ భీమ నకుల సహదేవులు అందరూ కూడా ఎదురుగా వచ్చి
కృష్ణ పరమాత్మకు జయ, యదు నందనకు జయ, పరమాత్మకు జయ అంటూ జయ జయ ధ్వానాలు తీసుకొని వెళ్ళారు లోపలికి. వారిని లోపలికి ఆహ్వానించగానే భగవంతుడే సహజంగా వస్తూ ఉంటే భక్తుని హృదయం పొంగిపోదా? సకల పరివారాలను కూడా ఏర్పాటు చేసుకొని ఒక ఆయన తీసుకెడుతున్నాడు. శయ్య పైన పెట్టి చందన చర్చామృత సత్యోపచారము చేయుచుండా. ఇప్పుడు పెళ్ళిళ్ళలో వాటిల్లో చూపిస్తూ ఉంటున్నారు. చందన చర్చామృత శైత్యోపచారాలు, చందనాన్ని అలరించి స్వామివారికి అదివి వింజామరం ఇస్తున్నాడు ఒక ఆయన, పాదాలు ఒత్తుతున్నాడు ఒక ఆయన, పట్టిన చెమటను తుడుస్తున్నాడు ఒక ఆయన. ఇలా ఎవరికి వారు అన్నదమ్ములు పెద్ద చిన్న అన్న తారతమ్యం తెలియకుండా పరంధాముని సాన్నిధ్యంలో సేవలు చేస్తూ ఉంటే నమస్కారం అండి. ఆయన వస్తున్నాడు, ఎదురుగా వెళ్ళారు. ఎవరెక్కడ వెళ్ళండి. పెద్దవారు ఎవరైనా వస్తుంటే బంధుమిత్ర బాంధవ్యుతంగా కుటుంబంలో వాళ్ళందరూ కూడా వెళ్ళి రండి రండి అని పిలిచేవారట ఆ రోజుల్లో. ఎప్పుడు బయలుదేరారు? రేపటి ట్రైన్ ఎప్పుడో తెలుసుకున్నారా? ఉంటారా 10 రోజులు? అరే మధ్యలో నాకు ఈ మధ్యలో ప్రోగ్రాం ఉందండి, వెళ్ళాలి తప్పదు. ఫోన్ చేసి మొన్న ఒక అబ్బాయిని, నాయన ఎక్కడున్నామని వాళ్ళ ఇంటి కిందే ఉండి ఈ ఫోన్లో ఏవో టచ్ ఫోన్లో పోతే ఆ పిల్లలతో చేయిద్దామని కిందే నిలబడి మిద్దె కింద ఆ బాబు ఫోన్ చేశాను. ఆయన అంటాడు, నేను బయట ఉన్నానండి ఆంటీ గారు, బయట ఉన్నానండి అంటున్నాడు. నాయన నేను మిద్దె కింద ఉన్నాను, నువ్వు ఇంట్లోనే ఉన్నావు, దిగిరా. ఇంట్లో ఉండే లేదనిపించే రోజులు అయిపోయాయి. ఆ రోజుల్లో ఎవరు వచ్చినా కూడా పరమాత్మకు ఎదురుగా వెళ్ళి తీసుకొచ్చారు, ఆ చక్కగా ఆశీర్వదించారు. ఆ సంగీత వారు ధృతరాష్ట్ర మహారాజు గారు చెప్పి రమ్మన్న మాటలన్నీ చెప్పేశారు. అవన్నీ చెప్పుకుంటూ పోతే కూడా సమయం పెరిగిపోతుంది. పడరాకి పాటలు పడ్డారు, కష్టాలు పడ్డారు, అరణ్యాల్లో కన్నములాదు భుజించారు, ఏవో అయ్యింది. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ, ఇలా ఉన్నప్పటికీ మీకు ఏది బాధకు తాము లేకుండా సకలము కూడా సమర్పిస్తాను, మీరు మాత్రం యుద్ధం అన్న మాట అనకండి అన్నాడు. అని చెప్పగానే సంజయ ఆపండి ఇక మీ ధోరణి, నేనే వస్తున్నానని చెప్పండి రాయబారిగా అని పరమాత్మ సంజయునికి అతిథి సత్కారాలు చేయించి ఆయన గారిని చక్కగా సాగనంపగానే ఆయన కూడా వెళ్ళిపోయాడు. రమణ గోవింద. పరమాత్మ ఆ మాట అనగానే ధర్మరాజు గారు పులకాంకిత శీరుడై, బావా కృష్ణ పరమాత్మ, నేనే మిమ్మల్ని అడగాలని, మీకు ఆ భావాన్ని చెప్పాలని వెళ్ళి రమ్మని అడగదామనుకుంటుంటే నేనే వెళ్తానంటున్నారే, అంతకంటే మా భాగ్యమా? మమ్మల్ని ఈ సముద్ర సాగరం నుంచి గట్టెక్కించే భాగ్యం మీదే సుమా. నమస్కారం పెట్టి మనవి విను మా
బావా జనార్దన మమ్ము కాపాడగా మమ్ము కాపాడగా ఈ కటాక్షమున కష్టమునల్లయువనతే కనీసం మా రాజ్యాన్నే మాకు ఇవ్వమనండి. ఎందుకంటే హస్తినాపురానికి యువరాజుగా పట్టాభిషేకం ఒకసారి జరిగింది ధర్మరాజు గారికి. హస్తినాపురంలో జరిగిన తరువాత కాకవీకల మనస్సులతో అందరూ కొట్టుకుంటూ ఉంటే తట్టుకోలేక హస్తినాపురాన్ని కాదని కాండవభర్తమును ఇచ్చి పట్టము గట్టిది గల 2 సార్లు ధర్మరాజు గారికి పట్టాభిషేకం జరిగింది. అక్కడ అసలు దుర్యోధనుడికి ఎక్కడా పట్టాభిషేకం జరిగినట్టే దాఖలాలు లేవు. చరిత్ర అంతా వెరిగిన ధర్మరాజు గారికి 2 సార్లు పట్టాభిషేకం జరిగినప్పుడు ఆయన అక్కడే ఉన్నారు. మరి ఇన్ని 13 సంవత్సరాలు పడరాని పాటలు పడిన వాళ్ళకి వాళ్ళ భాగాన్ని వారు కోరుకోవడంలో తప్పు లేదు కదా అన్నాడు. 5 ఇచ్చిన అర్ధరాజ్యమైనా సరే కనీసం 5 గ్రామాలైనా ఇస్తే చాలు. అంతేగాని కారడవల్లోనే కలకాలం కాపురం చేయమన్నాం ధర్మమా కృష్ణ? చెప్పండి. యుద్ధం వద్దు, స్వజనాన్ని తప్పుకోలేను, ఆ రక్తపు కూడు తిని బ్రతుకలేను, ఆ రక్తపు కూడు తినలేను, బ్రతుకలేము. మా అన్నదమ్ములు అందరికీ కోరుకునే వాళ్ళనే కానీ ఎవరిని బాధించాలనే భావన కలగలేదు. మాకు చాలు బావా, 5 ఊళ్ళైనా చాలు బావా అని ధర్మరాజు గారు అంటూ ఉంటే ఏమిటి ఎంతటి ధర్మరాజులో హరించి దుర్యోధన
ఎప్పుడు వింటున్నా పాత కోకిలల కంఠంలోని క్రొత్త నాదముల హరినామమే మధురం ఎన్నిసార్లు విన్నా. అలాంటిది భారతంలో ఎన్ని చరిత్రలు ఉన్నా అవి ఎన్నిసార్లు వింటున్నా అవి మామూలే, ఇంకా వినాలనే తపన కలిగే భావనే. అయితే పెద్దలారా, అంత ధర్మరాజు అయ్యా నువ్వు, ఎంత అమాయకుడవయ్యా, స్వజనాన్ని చంపుకోలేవా, రక్తపాతం గావిందలేవా? అయితే మరి ఇన్ని కష్టాలు పెట్టినా నీకు బాధ కలగడలే? నీవు క్షత్రియుడవు కావా? సుక్షత్రియుడు ఎప్పుడూ కూడా రక్తపు కూడు తినను అన్న మాట అనడే. అటువంటిది నీవేమిటయ్యా ఇన్ని కష్టాలు అనుభవించావు? అంతేకాదు నిండు కొలువులో కాంతకు కొల్లుకూటంలో కాని పరాభవం చేసిన స్వజనాన్ని చంపుకోలేను, రక్తపాతం గావించలేను, నన్ను మన్నించుమా అంటావేమిటయ్యా? చాలు చాలేవయ్యా. అయ్యా, చచ్చిన పామును ఎందుకయ్యా చంపడం? నా అభిప్రాయం అది. సంధి చేసుకొని రండి బావా. సంధి చాలు గోపాలదేవ, ఇంకేమక్కర్లేదు మాకన్నాడు. సరేనయ్యా, ఎంత చేసినా నువ్వు కాదంటున్నావు, సంధియే అంటున్నావు, సంధియే చాలు అంటున్నావు. అయితే సరే, మరి నీ అభిప్రాయం ఏమిటి? భీమసేన అనగానే అడుగు తప్పరే పాండవులు అడుగు తప్పరి పాండవు అన్నమాట అడుగు తప్పరి పాండవులు అన్నమాట మా అన్నమాట ఎప్పుడో జవదాటమయ్యా. మా అన్నమాటే మాకు వేదం. లేకపోతే ఇన్నే కష్టాలు ఇన్ని నష్టాలు మాకు ఎందుకు వస్తాయి? అన్నా ఉదవగా మేము చూసుకుంటాం అన్నామంటే అయిపోయి. ధర్మరాజు అటువంటి కట్టుదిట్ట పరిస్థితుల్ని తమ్ములకు కల్పించిన కారణంగానే ఇప్పటికీ పాండవుల చరిత్రే చెప్పుకుంటున్నాం. అన్నదమ్ములంటే అలా ఉండాలి, ఎంత కోపం ఉన్నా. ఎందుకు? నీ చేతులను నేను తగలబెడతా, నీ చేతులు ఉండబట్టే కదా ఎలా దూదవాడేవు. ఈ దూరం కారణంగానే కదా మేమంతా నాశనం అయిపోయావు. పరాయి పంచలో భిక్షపుడు తినేటువంటి అవకాశం మాకు కలిగింది, నీ చేతులు తగలబెట్టేస్తా అనేటువంటి కోపం వచ్చిందట భీమసేనుడికి. అయినప్పటికీ కూడా సమాధానపరుచుకున్నాడు, తమాయించుకున్నాడు. ఇప్పుడైతే ఉందా? తెల్లవారు లేస్తే చూడు, ఆస్తి కోసం అన్నని చంపినవాడు, ఆస్తి కోసం తండ్రిని చంపినవాడు, కూతురిని చంపినవాడు, కొడుకుని చంపినవాడు, ఇలా తదితరాలు రకరకాలు. అయితే ఆనాడి చరిత్ర మనకు 1,00,000 శ్లోకాల ఆధారంతో మహాభారతాన్ని అన్ని భావాల్ని మనకు అందించినప్పుడు ప్రతి భావాన్ని మన హృదయానికి అందించాడు ఆయన. ప్రతి విషయాన్ని మహాభారత చరిత్ర అంతట్లో కీచకునిది ఒక పాత్ర, ద్రౌపదమ్మది ఒక పాత్ర. అది ఆమె చరిత్ర కూడా గొప్పది. వివాహ వయసుతో అగ్ని నుంచి ఆవిర్భవించిన మహాతల్లి, ఆమె శక్తి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క భావన ఉంచారు. ఎంతో కోపం ఉన్నప్పటికీ కూడా పాండవులు అన్న మాటకు ఎప్పుడు కూడా జవదాటం. ఒకవేళ పాలీకున్న కదా ప్రాణి
పట్టము గట్టులే పట్టము గట్టులే నేనొక్కడిని చాలు మా అన్నగారికి పట్టం కట్టడానికి. అన్నగారు అన్నట్టుగా సంధి చేసుకురండి అంతే చాలు గోపాలదేవ. సరేలేవయ్యా అని ఇంకా ఏదో అనబోతుంటే ఎందుకయ్యా ఆయనతో ఇంకా మాటలు పెంచుతావు, సంధి చేసుకురమ్మన్నాడు. అర్జునుని అభిప్రాయం చెప్పాడు. శరపరంపరను గురిపించి ఆ కౌరవులందరినీ కూడా తొదముట్టిస్తా అన్నాడు ఆయన. అయినప్పటికీ సంధి చేసుకురమ్మన్నాడు. నకులుడు కూడా అటు వారి బలాన్ని వారు గొప్పగా చెప్పుకోవడం, మా బలాన్ని మేము గొప్పగా చెప్పుకోవడం ఇదంతా సహజమే కదా. కానీ ఎవరి బలాబలాలు తెలియాలన్నా కూడా యుద్ధం చేసినప్పుడే తెలుస్తుంది. దీనికి పెద్ద ఆలోచనతో దేని బావా అన్నాడు. అంతే కదా అండి, ఇద్దరు కొట్టుకుంటున్నారు కుర్రాళ్ళు. కరే మా వీధికి రారని బంద్ చెబుతా అంటాడు వాడు. ఆ మాటే అంటాడు. ఆ మాట అనుకోవడం వేరు, ఇద్దరు ఒక తోట చేరి కొట్టుకు తెచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరి బలమైన. అలాగే మా బలాబలాలు తెలియాలంటే యుద్ధం చేస్తే తెలుస్తుంది. కానీ సంధి చేసుకురమ్మన్నాడు. మరి ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళి ఎవయ్యా నువ్వేమంటావు అన్నాడు. నిజంగా అడుగుతున్నావా బావా? నిజమా నిజమా? ఎందుకంటే సహదేవునకు భవిష్యత్ వర్తమాన విశేషాలన్నీ కూడా సవిస్తరంగా తెలుసు. సహదేవునికి తెలియని విశేషాలే లేవట. అందుచేత మీరు నిజంగా అడుగుతున్నారా? నిజమేనా అంటూ ఉంటే నిజంగా అడుగుతున్నాను గోపాలదేవ, నీకు నమస్కారం పెడుతున్నాను, నాతో వద్దు బావా. ఎందుకంటే చరిత్రలో పాండురాజు గారికి కుంతీదేవి మాద్రీదేవి వల్ల పాండవులు 5 కలిగారు. వారిని చూసుకుని అందంగా ఆనందంగా శతశృంగం దగ్గర కాలక్షేపం చేస్తూ ఉంటే కొడుకుల దగ్గరసారి పిలిచట, ఏమయ్యా నాయన కుమారులారా, శతయాగములు ఆచరించినటువంటి ఈ తేజస్సును మీరు ఎప్పుడూ కూడా మరిచిపోకండి. నేను ఎలా అయినా ఎప్పటికైనా మరణించడం సహజం కదా. నిత్యో సన్నిహితో మృత్యు, ఎప్పటికైనా చావడం వద్దు. ఆ మరణించిన తర్వాత ఈ నా దేహాన్ని దహనం చేయకండి, వేయం చేయకండి, మీరు 5 పంచుకొని తినండి నాయన అని చెప్పాట. ఏదో కాలకర్మేప జరిగిపోయింది. ఆ తర్వాత మాద్రి సమాగమ సమయంలో తల పగిలి మరణించడం జరిగింది పాండురాజు గారు. ఆ తర్వాత ఆహారక్రియలు చేయడానికి వారందరూ సంసిద్ధులు అవుతుండగా దేవకి సుతుడైన కృష్ణుడు కూడా వెంట వచ్చాడు. మరి కుంతీదేవి మేనత్తే కనుక ఆయన కూడా రావడం జరిగింది. అక్కడ దహన సంస్కారాలకి అన్నీ కూడా ఏర్పాటు జరుగుతూ ఉంటే పెద్దలారా, చిన్నవాడైన సహదేవుని కాపలా గుర్తుపెట్టి తక్కిన వాళ్ళు 4 వెళుతున్నారట అరణ్యానికి. ఆ వెంట కృష్ణదేవుడు కూడా వెళుతున్నారట. అలా వెళుతూ వెళుతూ వెనక్కి తిరిగి వచ్చి బావా జాగ్రత్త జాగ్రత్త అని పలుమార్లు చెబుతూ ఉంటే ఏమిటి నీ ఇలా చెబుతున్నాడు అని అనుకున్నారట. కానీ మరచిపోయారు. ఇంతలో ఒక పాండురాజు గారి దేహాన్ని, ఆ మృత కళేబరాన్ని ఒక చీమ వచ్చి తిన్నదట. ఆ చీమ తిన్నంత మాత్రం చేత తాను బలాఢ్యురాలు కావడమే కాకుండా తన వాళ్ళందరికీ దారి చూపిందట. చూశారా, చీమకున్న జ్ఞానం మానవుడికి లేదు. ఆ చీమ తను తిని ఒక చక్కెర పలుకు తని తిని తక్కిన తన చుట్టాలందరినీ పిలుచుకొచ్చి రండి అంటే అవి వరుసగా వెళ్ళి క్యూ పాటిస్తూ ఆ పలుకులు ఒక్కొక్కటి తీసుకెళ్తాయి. మనం ఉన్నాం, మనం కాసేపట్లో టీ గ్లాస్ అక్కడ పెడతారు, క్యాన్, కొద్దిసేపట్లో టీ క్యాన్ పెడతారు అక్కడ, అంతే. పరుగులు ఉరుకులు. మీరనే కాదు, అసలు ప్రపంచమే అంతా. పశువులు ఉన్నాయి, గోవులు ఉన్నాయి, అవి ఒకదాని వెనక ఒకటి ఒద్దికగా వెళతాయి. ఇంత ఇరుకు రోడ్లో కూడా ఒకదాని వెనక వెళతాయి. అదే మనల్ని వదలండి దొమ్మి ఇక ఇది అది అని చూడం. అందుకే అంటారు, కాకుల్ని చూసి నేర్చుకోవలసింది కావు కావు అని, చీమల్ని చూసి ఆహా, పక్షులు చూసి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మనమే ఉన్నామండి. ఇవాళ లింక్ ఆఫ్ బుక్ రికార్డు కోసం మనలందరి కూడా రండి 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 అని ఒక వారం 10 రోజుల నుంచి మన కళ్యాణి గారు ఫోన్లు చేసి రమ్మన్నారు.
ఎంత ఇస్తావు అనేవాళ్ళు కొందరైతే, మాకు డబ్బుతో పని లేదు అని కొందరు. పెద్ద హృదయంతో అందరూ రావడం జరిగింది. మనం అందరం కూడా కళ్ళారా చూస్తున్న ఈ కార్యక్రమంలో లక్షలు వెచ్చించి ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఎవరు వచ్చి మేము ఇదిగోండి ఒక్కడో ఇద్దరో ఓ 25,000 ఒకటి విన్నాను, ఓ 10,000 ఒకటి విన్నాను, ఇంతకంటే నాకు వచ్చిన దాఖలాలు ఏం కనిపించరా. ఇంకేదో ఏను కథలా ఉంటుంది. నేను ఎంతగా చెబితే ఏమొస్తుందో ఇంకా బుక్ అంటే ఎన్నో వేలు లక్షలు ఇస్తారేమో అని నేను అనుకున్నాను. అవేమీ లేకపోయినా ఒక రికార్డ్ ఇచ్చింది. కానీ మనమేమి ఇవ్వాలి? సహృదయంతో, అమ్మా చిరంజీవి నువ్వు ఇచ్చింది ఏదో మేము పుచ్చుకుని వెళ్తాం, మాకేం పర్వాలేదు అనే భావన వ్యక్తం చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాం. జీవితం అంతా కష్టపడ్డాం, సంపాదించాం, కూడబెట్టాం, ఇంకా కూడబెడుతూనే ఉన్నాం. నేను ఎందుకు 5వ ఏట నుంచి ఇప్పుడు దగ్గర 40 ఏళ్ళ నుంచి ఆర్టిస్టుగా బ్రతికేస్తున్నాను. 50 దాటిపోయింది నాకు కూడా. మధ్యలో కాలు చెయ్యి పడిపోయింది పక్షవాతంతో. కొద్దిగా మానేశాను, ఇక్కడే ఉన్నానప్పుడు ఒక 2-3 ఏళ్ళు మానేశాను. మళ్ళా కథల మీద తపన, డబ్బు మీద దాహము మళ్ళీ చెప్పడం ప్రారంభించాను. యథార్థాన్ని చెబుతాను, అబద్ధం చెప్పను. నేను అబద్ధం చెప్పను. ఎంత ఉన్నా కూడా రూపాయి బిళ్ళ రోడ్డు మీద కనిపిస్తే ఎవరు లేకుండా చూసి తీసుకుని కళ్ళకద్దుకుని జేబులో పడేసుకుని పోతాం. అద్దంలోంచి అన్ని సీన్లు కనిపిస్తున్నాయి నాకు. అక్కడ ఒక మీటింగు, మనకున్న డబ్బేది, అక్కడ మీటింగు, ఇక్కడ మీటింగు. ఆ రోజుల్లో కృష్ణుడు కూడా వదలలే. ఆస్తికులకు పక్కున్నారు, నాస్తికులకు పక్కున్నారు. ఇందులో వీళ్ళని వాళ్ళని చెడగొట్టడానికి కొందరు ఉన్నారు. ఈ కాసేపట్లో నేను చెప్పేది ఏమిటంటే, మనం పెద్ద హృదయం చేసుకొని మా బంగారక్క వచ్చేసింది అప్పుడే. దాబుడికి పండు నువ్వు రావడమే ఆలస్యం. నేను చెప్పాను, రాయబారం అంటే పెద్ద పద్యాలు ఏదో సరదాగా అందాం చెబదామనే కోరికే తప్ప ఇందులో మనకు ధనాశ అనేటువంటిది పెట్టుకోవడం ధర్మం కాదని నేను అనుకుంటున్నాను. మనకు హరికథకులకు ఒక ప్రాచుర్యం కలిగించారు. దానిలో మనం భాగాన్ని, మన సహృదయతను, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆ చిరంజీవిని ఆశీర్వదించడం, మనం కళ్ళారా చూస్తూ ఉండగా కొన్ని లక్షలు ఇటు అమలు ఇటు కొన్ని లక్షలు ఏమన్నా ఎక్కువ వస్తే మనకి ఎంత ఇవ్వలేదు అంత ఇవ్వలేదు అనుకోవచ్చు. కానీ మనమందరం కూడా ఆ చిరంజీవికి చేయూతను అందిస్తూ ఇంకా గిన్నీస్ ఏదో అది అని 130 గంటలని ఇంకా ఏవో చెబుతున్నారు. అవి కూడా చేయడానికి సంసిద్ధులు అవుతున్నారు. దానికి కూడా మీ సహాయ సంపత్తిని అందజేయండి అని మనస్ఫూర్తిగా. మరి బిల్డింగ్ ఇచ్చారు అంటే, ఇవి మైకులు ఉన్నాయంటే, ఈ లైటింగ్ ఎంత వెలుగుతోందంటే, ఎన్నెన్నో మనకు అడ్వాన్సులు పంపలే, మనమే హృదయాన్ని భక్తి భావంతో అడ్వాన్స్ ఇచ్చాం. ముందుగా వచ్చి మనమే అడ్వాన్స్ ఇచ్చి అమ్మాయికి ఈ కార్యక్రమాన్ని మేము కూడా పాల్పంచుకుంటామమ్మా అని అందరూ కూడా సహృదయంతో చెప్పాం. అయితే పెద్దలారా, నేనేమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. క్షమాహృదయానికి పెట్టింది పేరు ఆడవాళ్ళు, అలాగే మగవారు కూడా. ఒకవేళ నేనేమన్నా మిమ్మల్ని బాధిస్తే, మనస్సును కష్టపెడితే క్షమించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక పరమాత్మ వారందరూ అభిప్రాయాలు తీసుకోవడానికి వెళ్ళిన దానికి సహదేవునికి ఎందుకు అలా అయ్యింది అని చెప్పడం. సహదేవుడు కూర్చున్నాడు, చీమ తింటోంది, ఆ చీమ తింటేనే ఇంత బలమైంది, మరి నేను తింటే ఎలా ఉంటుందో అని కాలి బొట్టన వ్రేలు విరచి నోట్లో పెట్టుకున్నట్ట. ఇంతలో మార్జాలం ఒకటి బయలుదేరి వచ్చిందట. మార్జాలం అంటే పిల్లి మ్యావ్ 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 అంటూ వస్తుంటే అది చూసిన పరమాత్మ పక్కున నవ్వి, ఈ సహదేవుడు ఏమిటిది, మధ్యావతారం, కూర్మావతారం, వరహావతారం ఇత్యాది అవతారములు శిక్షణార్థంగా అవతరించింది కదా. ఇప్పుడు ఈ పాడు నల్ల పిల్లి రూపాన్ని ఎలా ధరించుకొని వచ్చింది బావా కృష్ణ
ఎంత బలం వచ్చిందని సహదేవుడు ఆనాడు తండ్రి గారి కాలి బొట్టలో ప్రేరుతున్న కారణం చేత భవిష్యత్తు తెలిసిన వాళ్ళయ్యాడు. అయితే అతనికి అన్నీ తెలిసినా చెప్పే అవకాశం లేకుండా ఇచ్చేశాడు పరమాత్మ. ఎందుచేత తన చేయబోయేటువంటి ఈ అధర్మ క్షామానికి రానున్న ఘోర యుద్ధానికి ఆటంకం ఏర్పడకూడదు గనుక, తప్పకుండా మరణం సంభవించాలి గనుక, కురుక్షేత్రంలో యుద్ధం జరగాలి గనుక పరమాత్మ అన్నట్ట, ఏమయ్యా నీకు తెలిసిన ఏ విషయములైనను కానీ ఎవరైనా అడిగితేనేది, ఎవరైనా అడగకుండా చెప్పితే నీ శిరస్సు బద్దలై మరణించునుగా. ఈ తలబడి వస్తావు అన్నట్ట. అందుచేత సహదేవుడికి ఏం చేసినా చెప్పడు కాక చెప్పడు. అయినా పరమాత్మే అడుగుతున్నాడు కాబట్టి చెప్పవయ్యా, నేను తప్పు చేయడం లేదు. జరగబోయే కార్యం ఏమిటంటే నువ్వు భవిష్యత్తులో ఒక్కటే మాట చెబుతున్నా అని కళ్ళు మూసుకున్నాను చెప్పేశాడు. మీరు ప్రయాసపడి వెళతారు కానీ వారొక్కరు నీ మాట ఆలకించరు. అంతేకాదు యుద్ధానికే సిద్ధమంటూ కాళ్ళు దుబ్బుతారు. అదే కాదు నిన్ను బాధించి బంధించడం కోసం ఎదురు ఎదురు చూస్తున్నారు కృష్ణ. వాళ్ళు ఎదురు చూస్తున్నారయ్యా అని చెప్తూ ఉంటే, సరేలే చెప్పింది చాలు, చాలా సంతోషం అన్నాడు. అలాగే ద్రౌపదమ్మను కూడా అభిప్రాయం అడిగితే, అన్నయ్య నీకు తెలియదా ఎన్నెన్ని కష్టాలు అనుభవించాను, పతులైతుకురుండి కూడా ఎన్ని పాటలు పడ్డానో నీకు తెలియక, ఒంటి పుట్టమునున్నానని చెప్పిన వినక సరకు చేయక, నిండు కొలువులో మా అన్న గోపాలదేవుడే నన్ను కాపాడకపోతే, అయినా అన్న చితివిధి కుక్కని కూడా మిగులుతానని చెప్పిదివి కదా. నేను పడిన పరాభవాన్ని మరుచుకొని తలుచుకొని దుఃఖిస్తూ ఉంటే అరణ్యవాస సమయంలో ఏం చెప్తావు? చితివిధి కుక్కని కూడా లేకుండా చేస్తానన్నావు. నావలే వారు కూడా దుఃఖించేలా చేస్తానన్నావు. తలలో జలపోసుకొని కన్నీరు ధారణగా తారుస్తారన్నావు. కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ దుఃఖిస్తూ నా భర్తల సేవ కోసమే నిజమితమైన నేను, వారు 14 సంవత్సరాలన్నప్పుడు 13 సంవత్సరాలన్నప్పుడు 13 రోజులైనా చాలునని ఎంత చెప్పినా వినలేదు. కాబట్టి సంధ్య వలదన్నది ఆమెను ఓదార్చి పరమాత్మ వెళ్ళిపోయి మళ్ళా సాత్యగిని వెంట పెట్టుకుని రాగా హైబ్య సుగ్రీవ మేఘ పుష్ప వలాహకంబుల అరంబరగడు అశ్వంబులను గుర్తుకొని పరమాత్మ సిద్ధమవుతుంటే, మీరు హస్తినాపురికి వెళ్ళిన వెంటనే మా తల్లి కొంచెని కలుసుకోండి, వారి అభిప్రాయమును కైకొనడు. ఆమె సంధ్య అంటుందో యుద్ధం అంటుందో ఆ తర్వాత ఆచరించండి అన్నాడు. సరేనన్నా. హైబ్య మేఘ పుష్పలాహకంబులు అనబడి అశ్వంబులను తీసుకొని వెళ్తూ రథం మీద వెళ్తున్నారు. ఆ రథం బయలుదేరి వెళ్తుంటే పల్లెలు పట్టణాలు ప్రదేశాలు అందరెందరో భక్తులు అలా బారులు తెచ్చి, ఇప్పుడు మన వాళ్ళైనా కూడా అంతెందుకండి బజార్లో మన దేవుడు ఎరుగు, మన హరికథ ఇలా జరుగుతోంది. అందరం హరిదాసులమే. ఎవరైనా సినిమా యాక్టర్ వచ్చాడనుకోండి, టై అని లేచి నిలబడతాం. ఆ దేవుడు తెలియదు. ఒక భూస్వామి కాషాయ వస్త్రాలు ధరించి వస్తున్నా కూడా లేవం. ఆ సినిమా క్రేజ్ పాడుగాను ఆయన వచ్చేసరికి టపిక్కలు లేచిపోయి ఒక్కొక్కరు కాళ్ళెట్టేసుకోవడం, ఒక్కొక్కరు అడ్డంగా నిలబడిపోవడం, ఫోటోలు తీసుకోవడం ఉండాలి. విజతం కాకూడదని నేను అన్ను. కానీ పరమాత్మ వస్తూ ఉంటే మనంతా భాగవత సేవకులం. నిజం చెప్పాలంటే గర్వపడవలసినటువంటి వాళ్ళం మనం.
ఒకరి దగ్గర తలవంచవలసిన వాళ్ళం కాదు. మనది స్వయం కృషి. చిన్నాటి నుంచి సంగీతం నేర్చుకున్నాం, భరతం నేర్చుకున్నాం, నాట్యం నేర్చుకున్నాం, సాహిత్యానికి కష్టపడ్డాం, ఎన్నెన్నో చేశాం, కథలు చదివాం. గురువుల దగ్గరికి ఎవరి దగ్గర అమృతం దొరుకుతుందా అని అందరి దగ్గరికి వెళ్ళి ఎన్నెన్నో సేకరించినటువంటి కష్టజీవులు మనం నిజమైన కళాకారులు. మనం ఎవరికి తల వంచకూడదు. అది నా అభిప్రాయం. పెద్దవాళ్ళకు నమస్కారం. నేనేమన్నా అన్యదా భావిస్తే మాట్లాడితే క్షమించమని కోరుకుంటున్నా. జై శ్రీరా రమణ గోవింద హరి గోవింద దామోదర హరి గోవింద దామోదర దామోదర ఈ మైకులకు ఉన్న సిస్టమ్ ఏమిటంటే నోట్లో పెట్టుకుంటేనే మీకు మాట బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. కొంచెం వెనక్కి వెళితే లాగడం లేదు. పాపం మగవాళ్ళు హరికథ చెప్పినప్పుడు చాలా కష్టపడ్డారు. ఎందుకంటే మనకు వినిపించేది కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే మగవాళ్ళు పరమాత్మ అన్నప్పుడు అన్నాం భగవంతుడు ఏం చేశాడు మన క్షేమం కూడా చేస్తాడు. ఈ పొట్ట ఇక్కడ అడ్డు వచ్చేస్తుంటుంది, ఇదేమో ఇక్కడ నిలబడిపోతుంది. ఆడవాళ్ళు ఏం చేస్తాం గోవింద ఎక్కడ కనిపించేస్తుందో అని వెనక్కి తోసి గోవింద అనుభవపూర్వకంగా చూస్తున్నాను. పరమానంద కారణ నారాయణ హరి గోవింద హరి గోవింద హరి గోవింద నారాయణ పరమానంద కారణ నారాయణ గోవింద పరమానంద కారణ నారాయణ హరి గోవింద నారాయణ లక్ష్మీ రమణ గోవింద గోవింద అన్నారా ఆపే అన్నారా? మొన్న ఎప్పుడో కథలో ఇలాగే కూర్చున్నాను. జై ఇందిరా రమణ గోవింద అని నేనంటే పోయిందా అయిపోయిందా అయిపోయిందా అంటున్నాడు పక్కన. గోవింద అన్నారా పిల్లాడా? గోవింద అంటే నీలో ఉన్న భావాలన్నీ పోతాయి, భక్తిభావం ఏర్పడుతుంది అని మనం మాటి మాటికి గోవింద హరి అని అనిపించడం. ఆ పరమాత్మను కృష్ణ పరమాత్మ పూజాయి నందంలో పూజాయి పల్లెలు పట్టణాలు ప్రదేశాలు అన్నీ దాటుకొని పరమాత్మ వస్తున్నాడని చెప్పగానే వర్తమానాన్ని అందుకున్నటువంటి వారై భీష్మద్రోణ విదుర కృప అశ్వత్థామాది యోధానుయోధులైనటువంటి వారు కుంభాభిషేకంతో వేద మంత్రోచ్చారణ జరుగుతూ ఉంటే మేళ తాళ వాయిద్యాల మధ్య
వేడుకతో పరమాత్మను తీసుకొని రావడానికి అందరూ కూడా బయలుదేరి వెళుతున్నారు. అలా బయలుదేరి వెళ్తుంటే కుంభాభిషేకాలతో మేళ తాళ వాయిద్యాలతో అందరూ కూడా చక్కగా బయలుదేరి వెళుతూ ఉంటే స్వామి వారికి ప్రత్యేకమైనటువంటి రథాన్ని కూడా సిద్ధం చేయగానే పరమాత్మకు జయ ధ్వానాలు చేస్తూ ఉంటే ఆయన గారు తీసుకొచ్చారు. కొందరేమో గో ఆయన ఎన్నిసార్లు ప్రోతమని అడిగినా నన్ను రక్షిస్తున్నా నిన్ను ప్రోనిస్తున్నా రామచంద్ర రామచంద్ర చారు గేది నన్ను రామచంద్ర అందరినీ కూడా ఆశీర్వాదం చేసుకుంటూ అలా కూడా బయలుదేరి వస్తుంటే సింహాసనాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎవరైనా అలాగే అలా ఎత్తే ఒక సింహాసనాన్ని సిద్ధంగా చేశారు. పరమాత్మ వచ్చాడు. మహర్షులు అందరూ కూడా ఉన్నారు. పరంధాముడు ఎత్తైన సింహాసనం మీద కూర్చున్నాడు. ఏం చెబుతాడా ఏం విందామా అనే ఆలోచనలో ఆసక్తితో వారుంటే పరమాత్మ హెచ్చలేవగానే ఈరోజు చాలా పొద్దుపోయింది కాబట్టి నేను రేపటి ఉదయం వస్తానయ్యా అని ప్రక్కనే ఉన్న భక్తి హృదయుడు రెప్పవేస్తే తప్పుకుంటాడేమో అనే భావంతో ఎంతో అనురక్తితో ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి వాడు ఎవరండి? విదుర మహాశయుడు. ఆ విదుర మహాశయుడు అరమోట్పు కన్నలతో పరంధామ నీ అనుగ్రహం నాకు కలగదా? నిన్ను చూసుకునే భాగ్యం లేదా? నీకు సేవించుకునే భాగ్యం లేదా? ఇంతవరకు నిన్ను చూసే భాగ్యం కలిగింది. నా ఇంటికి రావయ్యా, నా ఇంటికి రావయ్యా అని హృదయమున తలపులతో పిలుస్తుండగా హృదయపు తలపులతో పిలుస్తున్నట్ట నోటి మాట రాక ఎంతో గాఢంగా ఇష్టవాళ్ళు నటిస్తున్నా చేసిన మాట్లాడిన ఆ మృదు మధురమైన వాక్యాల కోసం పరమాత్మ కోసం ఎదురు చూస్తున్న భక్తిని చూచాడు. మామ ఈ రోజు చాలా ప్రొద్దుపోయింది కాబట్టి రేపటి రోజున నేను మనవి చేస్తాను. విదుర మహాశయ ఇలా రండి, సంబారాలు ఏర్పాటు చేయండి, నేను వస్తున్నా విందునకు అన్నాడు. ఆయన అలా బయలుదేరాడు. అలా బయలుదేరిన తర్వాత దుర్యోధన మహారాజు గారు ఎవరెక్కడా అనగానే నర్తకీమణులు వచ్చి ఇందాక నుంచి చూస్తున్నాను ఏమిటి కాలు కలపదు చెయ్యదు అని చెప్పా కదా. చేశాను అలసిపోయాను. అయినా చిన్ననాటి నుండి అభినయంలో పుట్టి పెరిగాను. నిన్నట్లో కూడా ఏదో ఒక నరం తాళం వేస్తూనే ఉంటుంది నాకు. అంతే, ఇక అనుభూతి చాలు అనుకున్నాను. ఎదు వంశచుదాంబుది ఎదు వంశచుదాంబుది
ఇంక ఎవరైనా నటన ఎరగింత నక్క వినయ మెల చూపినావు. చిన్న భావం చెబుతున్నాను, మన హరిదాసులు ఎవరిని అనుకోవద్దు. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, చిన్నపిల్లలు తెలుసుకోండి. మీకు తెలియదని కాదు బాబు, మీ కాళ్ళకి దండం. మళ్ళీ భయం నాకు. నాట్యం ఎక్కడ చెయ్యాలి, పాత్ర ఔచిత్యం దెబ్బ తినకుండా ఎరగింత నక్క వినయమేల చూపినావు రేడా అన్నారు. ఎరగింత నక్క, దానికి నాట్యం ఎందుకండి? దానికి కూడా తొక్కేడివే, దానికి కూడా నాట్యమే. దాని దొంపదగ నాట్యానికి పాత్ర ఔచిత్యం ఉంది, పాత్ర భావన ఉంది, కన్నీటికి కన్నీరు ఉండాలి. ఇక్కడ ద్రౌపదిలా రానప్పుడు అన్నా అన్నా దీన శరణ్య అన్నది ఆవిడే. అదులారాది చూపింది అంటే మనమే ఆనందాన్ని మనమే చూపాలి. రాముడు పంపమంటుంటే నేను పంపలేను అన్నాడు. అబద్ధం ఆడావు మూర్ఖ చిత్తుడా, నేను అక్క వినయాలు నా దగ్గర చూపిస్తావా అన్నప్పుడు ఆ వినయాన్ని చూపించాలి. నక్క వినయం ఎలా చూపినావు రేడా. ఈయన తప్పసి మిందని రాకతే అన్నప్పుడు కొంచెం నాట్యం చేయొచ్చు, ఆ మంజరికి నాట్యం చేయొచ్చు, తప్పులేదు. అంటే పేర్లొద్దు, పాపం తెలియకే, తెలిస్తే చేయలేము. ఎంతో బాధపడ్డారు. నాయన గంగానందన నళిన కుల వైరవి భూషణ, నీకు సమానంగా ఏడుగురిని కన్ను మీ అమ్మ, అందులో ఒక్కొక్కరిని చంపేసి నువ్వు అక్కడే ఉన్నావురా కొడకా అని ఏడ్చే ఆయన నాట్యం చేస్తూ ఉంటే ప్రాణం చచ్చిపోయింది నాకు. శద్ర మహారాజు నాట్యం చేస్తాడా, చంకరెగరేసుకుంటాడా, నాకు పెళ్లి చేయాలి నాకు పెళ్లి చేయని అడుగుతాడా? తెలియక అది తెలుసుకొని ఆ పాత్ర భావాన్ని ఔచిత్యాన్ని దెబ్బతినకుండా చూడటం కథకునికి బాధ్యత. సర్వకళల సమాహారం, సర్వకళలు మనలోనే ఉన్నాయి, నిబిడీకృతమై ఉన్నాయి. దాన్ని వెలుగు తీసుకోండి, ఆ భావాన్ని చూపించండి. సినిమా పాటలు ఎంతవరకు అంతవరకే. ఏమైనా అనొచ్చు, సినిమా పాటల్లో కూడా దేవుడి పాటలు ఉన్నాయి కదా అండి. సినిమా వేరు, అది మాయ. సినిమా మాయ, ఇది నిజం. ఈ నిజంలోనే బ్రతుకుదాం. ఎందరో మహానుభావులు అందరికీ ఉన్నారు. చిన్నదాన్ని నేను ఏదో దాచుకోలేను, ఏదన్నా చెప్పేస్తూ ఉంటాను. అందుకే చెప్పాను. నేను ఆ తర్వాత దిగిన తర్వాత కొట్టేయండి నేను. జై శ్రీరామణ గోవింద గోవింద. పరమాత్మ కూర్చోబెట్టి వీళ్ళు చేస్తున్నారు. యదు వంశ సుధా బుధి స్వామి స్వామి రాజా స్వామి రాజా శృంగారముని శృంగారముని సరసతగల ధరణి వేర సరసతగల ధరణి వేర